ఒక మాట చెప్పాలంటే అల్లు అర్జున్ గారు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యాన్స్ నుంచి హీరో రాలా, హీరో వచ్చిన తర్వాతే ఫ్యాన్స్ వచ్చారు. అంటే ఈయన మెయిన్ బేస్, ఈయన తర్వాతే ఈయన ఫ్యాన్స్ అంటే వచ్చారు. కానీ ఈ ఫ్యాన్స్ చూసి నేను హీరో అయ్యానంటే అది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారు నేను చెప్తున్నా, ఎందుకంటే ఈయన ఎందుకు ఇట్లా మరి జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ వీళ్ళంతా ఫ్యామిలీ ఎప్పటికైనా కలిసి ఉంటారు, కలిసి ఉండే వాళ్ళే అనుకుంటున్నారు. కానీ ఇది రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియట్లేదు. కానీ అల్లు అర్జున్ గారు మాట్లాడేది అయితే కరెక్ట్ కాదు నిజంగా. ఎందుకంటే హీరోని చూసి ఫ్యాన్స్ వస్తారు, ఆ హీరో బ్యాక్గ్రౌండ్ అది చూసుకుని వస్తారు. కానీ ఫ్యాన్స్ వచ్చిన తర్వాత హీరో రావడంటే అది అయ్యే పని కాదు. సో నేను ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ గారు కొంచెం తగ్గితే బెస్ట్. ఎందుకంటే అటువైపు ఉన్నది ఈయన సొంత మామయ్య, ఎవరో కాదు, బయటలు కాదు. సో వదగా ఉండడం వల్ల తప్పేమి లేదు, ఈయనే తగ్గాలి. పవన్ కళ్యాణ్ గారిది అయితే తప్పు లేదు. సో అది ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఎప్పుడో పవన్ కళ్యాణ్ స్థాయిని దాటేశారనేసి చాలా మంది ఇది ఒక మాట ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎట్లా ఉంటారు మనకు తెలియదు కాదు. నా ఫ్యాన్ గొప్ప అంటే నా హీరో గొప్ప, నా హీరో. కానీ ఇది అక్కడి వరకు ఉండాలి. కానీ ఈయన ఓన్ గా తీసుకుని ఈయన రియాక్ట్ అవ్వడం, దాని గురించి ఈయన మాట్లాడడం అనేది అల్లు అర్జున్ గారు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. సో ఇదంతా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి ఈ రోజు గొడవలు వచ్చినా అది వాళ్ళ వరకే ఉండాలి. కానీ ఇలా ఫ్యాన్స్ లోకి వచ్చి ఫ్యాన్స్ వ్యతిరేకం చేసుకుని ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకుంటారు అనవసరంగా. సో అల్లు అర్జున్ గారు తగ్గితే పవన్ కళ్యాణ్ గారిది అల్లు అర్జున్ గారు అని ఇది ఎవరిది తప్పు అనే చెప్పాలి అంటే అది ఇప్పుడు కాదు, ఎలక్షన్ మూమెంట్ సంబంధించింది. సో ఇది ఫ్యాన్స్ పెట్టిన గొడవని అల్లు అర్జున్ గారు రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే అయిపోయేది. సో అల్లు అర్జున్ గారే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు కాబట్టి నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారిదే తప్పు. మరి అది అయితే ఒక కరెక్ట్ అంటారా? మెగా ఫ్యామిలీ వాళ్ళ పైకి వచ్చి ఇప్పుడు మెగా ఫ్యామిలీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అవసరం లేదు, నాకు నా ఆర్మీ ఉందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ అంటారా? లేదు, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు సపోర్ట్ తోనే ఈ రేంజ్కి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఫ్యాన్స్ ఎట్లా అనుకున్నా కానీ ఫ్యాన్స్ సంజాయించాలి. అరే కాదు, మేమంతా ఒకటే, గొడవలు లే మాకు అని చెప్పాలి. కానీ పోయి అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ తో సపోర్ట్ గా తీసుకుని నాకు మెగా ఫ్యామిలీతో అవసరం లేదు అని అనడం అది కరెక్ట్ కాదని నాకు కూడా అనిపించింది. సో ఎందుకంటే ఈ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరోని మెగా అభిమానులు, మేము మెగా అభిమానం. పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయి మేము అందరం కూడా ఆయన చూసుకుని మేము వీళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. ఏ సినిమా వచ్చినా కట్అవుట్లు పెట్టడం, పాలాభిషేకాలు చేసినాం అంటే కేవలం మెగా ఫ్యామిలీని చూసుకునే. కాబట్టి అల్లు అర్జున్ గారు కొంచెం సైలెంట్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్న, అంతే, అంతకుమించి ఏం